హైదరాబాద్ వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి క్రికెట్ అభిమానుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 22న జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు నగరంలో ఊహించని డిమాండ్ ఏర్పడింది. విరాట్ కోహ్లీ, అభిషేక్, క్లాసెస్, ప్యాంట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్లు మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటగాళ్లు నకిలీ యాప్లు, మోసపూరిత వెబ్సైట్ల ద్వారా పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్రికెట్ ప్రియులకు హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్ కు సంబంధించి అనేక ఆకర్షణీయమైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపి సజ్జనార్ తన అధికారిక ట్వీట్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ లో ఈ మోసాల వెనుక ఉన్న అసలు రంగును బయటపెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్లు బుకింగ్ కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. అచ్చం అసలు యాప్ ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయం. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల వశమయ్యే ప్రమాదం ఉంది. మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దు. ఇలాంటి ఫేక్ యాప్లు, వెబ్సైట్ల పట్ల నిఘా ఉంచాం. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్లు లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల పాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని సజ్జనార్ ట్వీట్ చేశారు. మ్యాచ్ చూడాలనే మితిమీరిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను, బ్లాక్ మార్కెట్ టికెట్ల ప్రకటనలను నమ్మి ఎవరు మోసపోవద్దని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఫేక్ యాప్స్, అనుమానాస్పద వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు లేదా నకిలీ వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1930 నంబర్ ద్వారా లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.